దగ్గర నుంచి తెల్ల చీర కట్టేసి గుండు కొట్టించేసి అట్లాంటి దురాచారాలన్నింటినీ కూడా ప్రశ్నించినటువంటి మొట్టమొదటి మహిళ మన ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులే. అయితే ఆవిడకి చిన్నప్పుడే, చాలా చిన్నప్పుడే బాల్య వివాహమే జరిగింది. ఆ రోజుల్లో బాల్య వివాహాలే జరిగేటి. ఎందుకు అంటే ఆడవాళ్ళకి, అమ్మాయిలకి ముఖ్యంగా అసలు మాట్లాడేటటువంటి అధికారమే లేదు. వాళ్ళకి ఒక ఇష్టం ఉంటుంది, వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఇలా వాళ్ళు చదువుకోవాలనుకుంటున్నారు, ఇలా అభివృద్ధిలోకి రావాలనుకుంటున్నారు, ఈ పని చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనేది లేకుండా ఆడవాళ్ళు అనేటోళ్ళు కేవలం ఎలా ఉండేవాళ్ళమ్మా, కేవలం వాళ్ళ వంటింట్లో వంట చేసి పెట్టడానికి ఒక సాధనంగా, మగవాళ్ళకి వాళ్ళకు ఒక పిల్లల్ని కనిపెట్టడానికి ఒక సాధనంగా ఉపయోగపడే వాళ్ళు. తర్వాత ఒక బానిసల్లాగా బతికే వాళ్ళు. ఆ రోజుల్లో బానిస బతుకుల్లో బతికేవాళ్ళు. ఒకసారి ఊహించుకుంటే కనుక మనం అందరినీ కూడా అట్లాంటి పరిస్థితుల నుంచి ఎంతో మంది సంఘ సంస్కర్తలు ఉన్నారు కదా, వీరేశలింగం గారు లాంటి వాళ్ళు చాలా మంది ఎన్నో దురాచారాన్ని చితి మీద భర్త